వర్ష బొల్లమ్మ, కావ్య తాపర్, బొళ్ళమ్మ. బొళ్ళమ్మ. ఇవాళ ఎందుకో నాకు వర్ష అడ్డాల్లో ఉన్న ఫీలింగ్లో ఉంది. మీమర్స్ అడ్డా అనగానే, మీమర్స్ ఇంటరాక్షన్ అనగానే. లుకింగ్ ఫార్వర్డ్. వీళ్ళందరూ భైరవ్ కొన సినిమా చూస్తారా? ఎవరు నో అన్నారు? సినిమా అయితే చూసారు కదా, ఏ షో ఏదో షో చూసారు కదా, అయితే ఓకే హ్యాపీ. ఎవరెవరిని ఏమేమి ప్రశ్నలు అడగాలని అనుకుంటున్నారు? ఫస్ట్ లేడీస్తో స్టార్ట్ చేయండి ప్లీజ్. ప్రశ్న అడిగే వాళ్ళు కాదు, ప్రశ్న అడిగే వ్యక్తులు. ఓ లేడీస్ అడిగితే సూపర్. యశో గర్ల్స్. యా హాయ్ అన్న. ఇక్కడ హలో. హాయ్, మీ పేరు బ్రదర్? అజయ్ అన్న. హాయ్ అజయ్. హలో అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ అంటే అజయ్. చాలా రోజుల తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇప్పుడు చెప్పొచ్చు అనమాట, అంటే సందీప్ అన్నకి ఒక ప్రాపర్ హిట్ అనేది పడింది అనేసి. థ్యాంక్ యూ అజయ్. థ్యాంక్ యూ. అండ్ అన్న, లాస్ట్ ఫిలిం మైకల్ రంజిత్ సార్ తో డైరెక్ట్ చేసిన మైకల్ ఫిలిం కి మీరు చాలా హార్డ్ వర్క్ పెట్టారు. అండ్ టు బి హానెస్ట్ చెప్పాలంటే పబ్లిక్ లో కూడా చాలా మంచి హైప్ ఉంది ఆ సినిమాకి. రిజల్ట్ అనేది కొంచెం తేడా అయింది. బట్ ఈ సినిమా విఐ ఆనంద్ సార్తో ప్యూర్లీ అంటే స్ట్రాంగ్ బేస్డ్ కంటెంట్తో తీశారు కదా. సో ఈ సినిమా ఇంపాక్ట్ ఏమన్నా మీ థింకింగ్ ప్రాసెస్లో ఏమన్నా చేంజ్ వచ్చిందా? అంటే లైక్ ఏదన్నా ఓకే ఇలా వర్క్ చేస్తేనే మూవీ హిట్ అవుతుంది అనే అలా ఏమన్నా? సి బేసిక్లీ మైకల్ విషయంలో రిజల్ట్ పరంగా ఎస్ థియేట్రికలీ కొంచెం రిజల్ట్ మేము అనుకుంది రాలే. బట్ ఇది ఇవ్వాల్సిన ఒక ఇంపాక్ట్ సినిమా లాంగ్వేజ్గా కానీ ఒక ఫిల్మ్గా కానీ చాలా స్ట్రాంగ్గా మాకు ఇచ్చింది. బట్ ఆ కథ ఎత్తుకున్నప్పుడే అదొక జాన్రాగా ఒక లిమిటెడ్ స్పేస్, ఒక వెరీ డ్రైవ్ లాంటి ఒక లవ్ స్టోరీ అవ్వాలని ఉద్దేశంతో స్టార్ట్ అయిన సినిమా అది. సో ద ఐడియా ఆఫ్ ఫిల్మ్ లాంగ్వేజ్ లైక్ దాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ ఇన్స్టెంట్లీ రిసీవ్డ్ బై ఎవ్రీబడి ఫాస్ట్. వైల్ భైరవ్ కోన లాంటి కథ మేము చెప్పేది ఒక ఇండియన్ మిథాలజీ కథని ఒక డిస్నీ ఫార్మాట్లో చిన్నపిల్లలకి నచ్చేటట్టు అట్ ద సేమ్ టైం ఎంగేజింగ్ ఎలిమెంట్స్ ఫర్ ఎవ్రీబడి పెట్టి చెప్పాలి మంచి పాటలతో. అదొక వెరీ డార్క్ టోన్ ఫిల్మ్. ద క్యారెక్టర్స్ గోయింగ్ త్రూ, దీంట్లో కూడా క్యారెక్టర్ పెయిన్లో ఉంటాడు. బట్ ఈ పెయిన్ చూపించే విధానంలో ఒక చిన్న రిలాక్స్ టోనాలిటీ ఉంటుంది, చిన్న కమర్షియల్ టోనాలిటీ ఉన్న సినిమా ఇది. వైల్ మైకిల్ ఇస్ అ మోర్ రా హార్డ్ హిట్టింగ్ టోన్ ఫిల్మ్ కదా. సో నాకు ఆ సినిమా మీద ఉండే ఒక ఇంపాక్ట్ దీని మీద ఎక్కడా పడలా. రెండు సినిమాలు ఒరిజినల్ ఫిల్మ్ మేకర్స్ వాళ్ళు అనుకునే సినిమాలే తీశారు, వాళ్ళు అనుకున్నట్టే తీశారు. బట్ దీని పరంగా నేను చాలా ఇంపార్టెంట్గా అనుకుంది ఏంటంటే, నువ్వేం కథ అయితే చెప్పాలనుకుంటున్నావో ఆ కథ పూర్తిగా చెప్పుకోగలిగేవా, అది డెలివర్ అవుతుందా లేదా అనేది భైరవ్ కోనకు బాగా చెక్ చేసాం. ఎక్కడో మైకిల్లోని దే ట్రైడ్ దిస్ న్యూ ఫార్మాట్ ఆఫ్ ఎడిటింగ్. దాని పేరు నేను మర్చిపోయాను, ఆయన టెక్నికల్గా చెప్తాడు, విచ్ ఈస్ వెరీ యూరోపియన్ ఇన్ స్టైల్. దాంట్లో ఏమైందంటే అనుకుని ఎమోషన్ ల్యాండ్ అవ్వాల, దీనికి ల్యాండ్ అయింది. అన్న, అంటే మీరు చాలా మంది ఫిల్మ్ మేకర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ రీసెంట్ ఇంట్రడ్యూస్లో కూడా చెప్పారు సందీప్ రెడ్డి వంగ సార్తో షుగర్ ఫ్యాక్టరీ అనే ఒక స్టోరీని పట్టుకొని తిరిగి, అండ్ సామాజ వర్గం ఉన్న డైరెక్టర్స్ కూడా లైక్ 1 year స్టోరీని పట్టుకొని, సో ఇలా చాలా మంది ఫిల్మ్ మేకర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ వెంకటేష్ మహా గారితో మూవీ ఉందని చెప్పారన్న. సో ఆ మూవీ కంప్లీట్ రూరలా, అంటే జస్ట్ ఓన్లీ 1 sentence చెప్పండి. ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసేది అనేది పెద్ద పదం. ఆ టైంలో ఐ ఆల్వేస్ బీన్ లుకింగ్ ఫర్ పీపుల్ హూ ఆర్ టాలెంటెడ్. ఇట్స్ అ కొలాబరేషన్, అందరికీ అందరూ అవసరం. ఆ టైంలో వాళ్ళు కుదిరారు. కొంచెం మందికి నేను పోరాడిన సెట్ చేయలేకపోయా, ఆ చిన్న బాధ నాకు లోపల ఉంది. సో వీలైన దాకా ఇవాళ వరకు కూడా లైక్ ఈవెన్ ఒక ప్రొడక్షన్ అనేది నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా అక్కడి నుంచి ఉద్దేశం మొదలుపెట్టింది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ సారీ వాట్ వాజ్ యువర్ క్వశ్చన్? వెంకటేష్ మహా సినిమా ఇస్ అన్ యాక్షన్ అడ్వెంచర్, రూరల్ ఫిల్మ్ కాదు. ఇట్స్ అ పీరియడ్ ఫిల్మ్, ఇట్స్ అన్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్. ఇట్స్ ప్రైమర్లీ ఇట్స్ అ పోయిటిక్ లవ్ స్టోరీ బట్ అన్ యాక్షన్ అడ్వెంచర్. అది ఒక వెరీ కొంచెం ఇప్పుడు ఈ మధ్య కొంచెం కేర్ఫుల్గా ఏమంటున్నానంటే, అందరూ చూడగలిగే ఒక మంచి ఫిల్మ్ అవ్వాలి, దాంట్లో ఇట్ హ్యాస్ టు బి ఎ కంప్లీట్ ఫిల్మ్ అనే ఒక ఉద్దేశం చాలా స్ట్రాంగ్గా చూస్తున్నా. ఒకే వర్గానికో లేదా ఒక కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్కో ఈ కథ పరిమితం అవ్వకూడదనే ఉద్దేశం. సో ఇట్స్ ఫర్ ఎవ్రీబడి కైండ్ ఆఫ్ ఫన్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్. థ్యాంక్ యూ. హాయ్ వర్ష గారు. నమస్తే. మా డైరెక్టర్ వచ్చారని ఒక జస్ట్ హలో, నో ప్రాబ్లం అమ్మా. కంగ్రాచులేషన్స్. హాయ్ వర్ష గారు. హలో. మీరు ప్రీవియస్ మూవీస్ కంటే ఈ మూవీలో చాలా క్యూట్గా ఉన్నారు. ప్రతి దాంట్లో కూడా నిజంగా చెప్తున్నా, అంటే ఏదో బిస్కెట్ అని కాదు, మీరు నిజంగా ఇంతకుముందు ప్రీవియస్ మూవీస్ కంటే ఈ మూవీస్లో ప్రతి ఫ్రేమ్లో కూడా చాలా క్యూట్గా ప్లస్ ఫ్రెష్గా కనిపించారు. మీరు దీనికి కారణం ఓన్లీ నాన్ వెజ్ తినకపోవడమేనా, ఇంకేదైనా బ్యూటీ సీక్రెట్ సోప్ చెప్పండి?
మీరు నన్ను కావ్య అని లేదు అనుకుంటున్నారు. కావ్య గారి కంటే మీరే క్యూట్ గా ఉన్నారు ఈ సినిమాలో. బికాస్ నాన్ వెజ్ నేను భైరవ కోణ చేసేటప్పుడు నాన్ వెజిటేరియన్. అప్పుడు అయితే నేను నాన్ వెజ్ మానేయలేదు. అంటే మానేయడం అందుకే మానేయడం cute గా అంటే అనిపిస్తుంది. చెప్పింది కదా అన్నయ్య ఇంటర్వ్యూలో, అంటే కొన్ని రోజులు మానేయడం వల్ల ఒక్క పింపుల్ కూడా రాలేదు అని చెప్పింది కదా. మీరు ఫుల్ ఫాలో అవుతున్నారు. ఓ, అంటే మీరంటే అంత అభిమానం అండి మాకు. చల్లగా అభిమానమా? ఉండండి. లేదు, సో చెప్పండి, అంటే మీరు ఆ బ్యూటీ టిప్ ఏంటో మాకు చెప్తే. మీరు మానేయండి, నాన్ వెజ్ మానేయండి. అప్పుడు కష్టం మేడం. సందీప్ అన్న అక్కడ పెట్టాడు కదా వివాహ భోజనం వండు, తినపోతే ఫీల్ అయిపోతాడు. వారానికి ఒకసారి తినాలి బ్రదర్ ఈ డైలాగ్ కోసం అన్న ప్లీజ్. తింటా. థ్యాంక్ యూ. చెప్పండి. జస్ట్ మీమ్స్ చూస్తూ ఉండండి, పింపుల్ రాదు. ఓకే, థ్యాంక్ యూ. సందీప్ అన్న నీకు అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ బ్రదర్. మీ పేరు? నా పేరు విజయ్ అన్న. హాయ్ విజయ్. అన్న ఇంతకుముందు ప్రీవియస్లీ చాలా మూవీస్ చూసాను నేను, కానీ ఇలాంటి మూవీ అంటే మ్యాజికల్ మూమెంట్ అన్నారు కదా, ఈ మ్యాజికల్ ఎంటర్టైన్మెంట్ అన్నారు కదా, నెక్స్ట్ 2 ఫిల్మ్స్ కూడా ఇలాంటి మ్యాజిక్ రిపీట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్స్ లాట్. ఇంకోటన్నా కొంచెం చెప్తున్నా, ఫీల్ కాకండి అన్న, ఏంటంటే మీ స్క్రిప్ట్ సెలెక్షన్ ఎప్పుడు కూడా ఇలానే ఉండాలన్న, ఒక మాట ఇవ్వండి అని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇలాంటివి చేస్తే మాకు కూడా ఒక ఎనర్జీ వస్తుందన్న. అంటే సందీప్ అన్న నీలో ఉన్న యాక్టర్ ఈ సినిమాలో బయటపడిందన్న. అంటే ప్రతి ఒక్క సినిమాలో ఉంటది, కానీ ఈ సినిమాలో మంచి స్క్రిప్ట్ వైజ్ తీసుకున్నావు కాబట్టి చాలా బాగా అనిపించింది అన్న. థ్యాంక్ యూ బ్రదర్. అప్పుడు మా డైరెక్టర్ 2 సంవత్సరాలకు ఒకసారి సినిమా చేసి పెట్టండి మనండి. 2 సంవత్సరాలకు ఒక సినిమా కాకుండా 2 సంవత్సరాలకు ఒకసారి సినిమా నాకు చేసి పెట్టండి. లాస్ట్ క్వశ్చన్, పెళ్ళి ఎప్పుడన్నా? ఇప్పుడు అప్పుడే పెద్ద అయ్యేలా లేదు బ్రదర్, టైం పడుతుంది. నేను దీనికి ఆన్సర్ చెప్పాలా? నీ నెక్స్ట్ 3 బ్లాక్ బస్టర్ కొట్టానంటే పెళ్లి చేసుకున్నాను. అదేం లాజిక్ స్వామి? అంతే అన్న, చేసేసుకో. ఇలాంటి ఏదో ముక్కులా ఉంది నాకు. ఫామ్ లో ఉంటావు కదా, నా ఫామ్ లో ఉంటావు కదా. నేను ఎప్పుడు ఫామ్ లోనే ఉంటాను బ్రదర్. అది మీ చేత ఒప్పించడానికి సినిమాలు కావాలి. బ్లాక్ బస్టర్ కొడితే ఇంకా ఫామ్ వేరే ఉంటదని. ఇట్స్ నాట్ ఎ రిక్వెస్ట్, ఇట్స్ ఎ కమాండ్. ఇట్స్ లైక్ పెళ్లి చేసుకో. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ బ్రదర్. డైరెక్టర్ సార్. హాయ్ సార్, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. మిమ్మల్ని చూస్తే ఎందుకో నాకు సైంటిస్ట్ ఫీల్స్ వస్తాయి. ఆయన మాట్లాడిన అలాగే ఉంటుందండి. అదే ఒక చిన్న క్వశ్చన్, ఎప్పుడో 2021లో స్టార్ట్ అయింది, ఇంత లేట్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఇది వెరీ అన్ఫార్చునేట్. మనం అంటే డైరెక్టర్కి మీకు ఏమైనా గొడవ, ప్రొడ్యూసర్కి మీకు ఏమైనా గొడవ అయిందా? లేదండి. లేదు ఏం అవ్వలేదు. వీఆర్ ఆల్ టుగెదర్ ఆన్ దిస్. అన్ఫార్చునేట్లీ ఫస్ట్ ఒక కొన్ని రీజన్స్ వల్ల డిలే అవడానికి మెయిన్ రీజన్ యాక్చువల్లీ ఫస్ట్ ప్రొడ్యూసర్స్ యూనియన్ స్ట్రైక్ వచ్చింది. తర్వాత ఒక మొత్తం టోటల్ షెడ్యూల్ రెయిన్ వల్ల క్యాన్సిల్ అయింది. అండ్ అన్ఫార్చునేట్లీ కావ్య థాపర్ ఆల్సో మెట్ విత్ అన్ యాక్సిడెంట్. సో వీ హ్యావ్ టు క్యాన్సిల్ అ షెడ్యూల్ ఫర్ హర్ టు రికవర్ అండ్ కమ్ బ్యాక్. ఇది కాకుండా మనకి ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే, ఇప్పుడు వెన్నెల కిషోర్, వైవాహర్ష హీరో డేట్స్ కన్నా వీళ్ళిద్దరు డేట్స్ చాలా డిఫికల్ట్ గా ఉన్నాయి. మెయిన్లీ వెన్నెల కిషోర్ ప్రాపర్టీ ఓకేనా, ఒక సినిమా ఒకేసారి చేస్తాడు, ఎప్పుడు కావాలన్నా వస్తాడు. మిగతా వాళ్ళ కాంబో డేట్లు దొరకడం చాలా టఫ్. యా ఎగ్జాక్ట్లీ. సో వెన్నెల కిషోర్ గారు డేట్స్, రవిశంకర్ సార్ డేట్స్, వైవాహర్ష, వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో ఒక షెడ్యూల్ సెట్ చేయడం అనేది వెరీ వెరీ డిఫికల్ట్ టాస్క్. ఒక ప్రొడ్యూసర్ దొరకడం ఈజీ, ఒక స్టోరీ రాయడం కూడా ఈజీ. ఈ కాంబినేషన్ డేట్స్ కోసమే మనం వెయిట్ చేయాల్సి వచ్చింది. అండ్ సో అదర్వైజ్ ప్రొడక్షన్ సైడ్ లో కానీ ప్రొడ్యూసర్స్ మధ్యలో కానీ అని వీ హ్యావ్ అ వెరీ గుడ్ ర్యాపో. సర్టెన్ టైం లో మూవీ ఆగిపోయింది అనుకున్నారు, అంటే ఒక చిన్న రూమర్. అవునండి బాబు, ఇలాంటి రూమర్ నాకు ఇప్పుడు రాలేదు స్వామి. సార్ ఏం లేదు సార్, ఆనంద్ గారు మీరు ప్రతి ఇయర్ ఇలాగే ఎవ్రీ ఇయర్ రావాలని కోరుకుంటున్నాను. డెఫినెట్లీ, ఎందుకంటే మీరు ఎప్పుడో నోట్స్ బ్యాన్ అయిన టైంలోనే హిట్ కొట్టారు గట్టిగా. అవునండి, ఎక్కడికి పోతా చిన్న. ఇయర్ ఎండ్ లోపల భైరవ 2 స్టార్ట్ చేస్తా ఉంటాను. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. బొల్లమ్మ గారికి కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ కరెక్టేనా? వన్స్ మోర్. బొల్లమ్మ రాంగ్. బొల్లమ్మ. ఓకే, మీరు బొల్లమ్మ క్లిక్ స్టార్ట్ చేశారు కదా, బొల్లమ్మ మీమ్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? మీకు ఎలా తెలుసు నాకు ఆల్రెడీ ఒక పేజ్ లేదని? అంటే నేను అనుకుంటున్నాను ఉందా. లేదు స్టార్ట్ చేయండి, రేపు 20,000 ఫాలోవర్స్ వచ్చేస్తారు నైట్ లోపు. రాసి ఇస్తారా? రాసి ఇస్తాను ఖచ్చితంగా. ట్రెండింగ్ లో ఉన్న 4 డైలాగ్స్ చెప్పండి మీమర్స్. ట్రెండింగ్ లో ఉన్న 4 డైలాగ్స్. ఆల్రెడీ ఒకటి చెప్పేశాను సార్. మీరు మేడం అలాంటివి లేకుంటే బాగానే ఎక్స్ట్రాలు అట్లాంటి మనం. అది నేను ఆల్రెడీ స్టేజ్ లోనే చెప్పేశాను. ఇప్పుడు ఒక 2 చెప్పండి. ఇది ట్రెండింగ్ లో ఉందా తెలీదు. యాక్చువల్లీ కేమ్ బ్యాక్ లాంగ్ టైమ్ అగో, బట్ ఐ రియల్లీ లైక్ చాలా కష్టపడ్డా.
సో కంగ్రాచులేషన్స్ I don't think you know this. ఓకే ఓకే నిజంగా మీరు తొందరగా పేజ్ స్టార్ట్ చేయండి మీ పేజ్. Sure. చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటాయి మీ స్టోరీస్ అన్ని. Thank you. అండ్ మాకు వాట్సాప్ గ్రూప్ ఉంది, అందులో జాయిన్ అయితే మిమ్మల్ని అడ్మిన్ గా. బేసిక్లీ నెంబర్ కావాలి, లేదు దానికోసమే ఎంత టెక్నిక్. అంటే వాళ్ళ పిఆర్ ని జాయిన్ చేసినా పర్లేదు. నాకు ఎంతమంది మా గ్రూప్ లో అడ్మిన్ గా జాయిన్ అవ్వండి అని ఎప్పుడు మెసేజ్ పంపిస్తూనే ఉంటారు. ఇట్స్ అ వెరీ హ్యూజ్ కాంప్లిమెంట్. సో కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ బ్రదర్. మీరు 2022-23లో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పండి. సారీ, థ్యాంక్ యూ చెప్పండి అన్న. మీ సాంగ్స్ వైరల్ చేసింది వాళ్ళే, ప్రీ వెడ్డింగ్ సాంగ్స్ తో. వాళ్ళే ప్రీ వెడ్డింగ్ నిజమే చెప్తున్నా అని కొట్టేస్తే ఒక 1000 ప్రీ వెడ్డింగ్ సాంగ్స్ వస్తాయి. కానీ పెళ్లిలో ఎంతమంది నిజాలు చెప్పారు? నిజం అన్న. అంటే రూరల్ ఏరియాస్ లో, విలేజెస్ లో ఇది జెన్యూన్ గా పాటల్లో మాత్రం బ్రహ్మాండంగా వెళ్ళింది. అంటే వెడ్డింగ్ ఫోటో బ్యాక్గ్రౌండ్ కాబట్టి చెప్తున్నాను. సో నేనే ఒక 5 వెడ్డింగ్ ప్రీ వెడ్డింగ్ సాంగ్స్ ఈ సాంగ్ తోనే షూట్ చేశాను. బ్రదర్ మీ నెంబర్ ఇచ్చేయండి, ప్రతి సినిమా ముందు నా పాట మీకు ఇచ్చేస్తాను, ప్రతి వెడ్డింగ్ లో మీరు ప్లే చేయాలి. ఓకేనా? ప్రామిస్ అన్న. అండ్ టీమ్ అందరికి కంగ్రాచులేషన్స్. అండ్ కావ్య గారికి ఏక్ మినీ కథ, బిచ్చగాడు 2 ఇది మొత్తం అన్ని ఊపేస్తున్నారు మేడం. అలాగే ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్, మైసెల్ఫ్ భాష. ఈ క్వశ్చన్ ఆనంద్ సార్ గారికి. ఇంటర్వెల్ సీన్ లో ఆ ఆత్మలన్నీ అలా గాల్లోకి వెళ్తుంటే ఆడియన్స్ మైండ్ కూడా అలా గాల్లోకి వెళ్ళింది సార్ ఆ ట్విస్ట్ కి. అసలు ఈ ఫ్యాంటసీ పైన మీ ఫ్యాంటసీ ఏంటి? మనకి రియల్ లైఫ్ బోర్ కొడుతుందండి. రొటీన్ లైఫ్, రొటీన్ ప్రాబ్లమ్స్, రొటీన్ ఇష్యూస్, రొటీన్ ఈఎంఐస్, రెంటల్, ఈ రొటీన్ చూసి బోర్ కొట్టి మన లైఫ్ నుంచి ఎస్కేప్ అవ్వాలంటే అట్లీస్ట్ ఇమాజినేషన్లో ఎస్కేప్ అవ్వచ్చు కదా అని ఫ్యాంటసీకి వెళ్ళిపోయారు. సో నాకున్న ఫీలింగ్స్ చాలా ఆడియన్స్కి ఉన్నాయి నాకు అనిపించింది. అంటే రొటీన్ లైఫ్ చూసిన వాళ్ళకి నా ఫిలిం ఒక ఫ్యాంటసీ వరల్డ్కి తీసుకెళ్ళిపోవాలనేది నా దట్స్ మై ఇంటెన్షన్. So hopefully I will keep doing more fantasy and take you also with me to the fantasy world. Thank you sir. Thank you. Hi Anna. Hello, hi brother. Actually నేను వివాహ భోజనం నుంచి నా కెరీర్ స్టార్ట్ చేశాను అన్న. ఓ నైస్. ఓకే, మీ పేరు? నా పేరు రాజ్ కుమార్. హాయ్ రాజ్. యాక్చువల్లీ నేను ఫుడ్ బ్లాగర్ అన్న. ఓ నైస్. ఓకే, మీ వివాహ భోజనం నా ఫస్ట్ ప్రమోషన్ అన్న. ఐఎమ్ గ్లాడ్ బ్రదర్. ఓకే, యాక్చువల్లీ అసలు మూవీస్ చేస్తున్నారు కదా, మీ నుంచి పాన్ ఇండియా మూవీ ఎప్పుడన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అది బేసిక్లీ నాకు అర్థమైంది. పాన్ ఇండియా మూవీ అంటే మనకి చేసే కథ కన్నా మించి చేయడానికి ప్రమోషనల్ బడ్జెట్ చాలా కావాల్సి వస్తుంది. ఓకే, అది కరెక్ట్ గా అర్థమయ్యే ప్రొడ్యూసర్ అంటే ప్లానింగ్ ఉన్నప్పుడు. అంటే చిన్న బడ్జెట్ అయినా 4-5 లాంగ్వేజ్లో తీస్తే దాన్ని పాన్ ఇండియా కన్వర్ట్ చేయొచ్చు కదా. సో అలా అయినా ట్రై చేయొచ్చు కదా. అది జరుగుతూ ఉంటుంది బ్రదర్. అది బేస్డ్ ఆన్ ద ఫిల్మ్ వెళ్తూ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాప్టెన్ మిల్లర్ రిలీజ్ అయింది, మైకిల్ రిలీజ్ అయింది. బట్ అగైన్ ఒక జెన్యూన్ పాన్ ఇండియా ఫిల్మ్ అయితే ఆర్గానిక్ అవుతుంది, మనం ప్లాన్ చేస్తే అవ్వదు. అలా మనం ప్లాన్ చేసామంటే దానికి చాలా డబ్బులు కావాలి. లోకేష్ కనకరాజు గారు మీరు రూమ్మేట్స్ అంట, అది నిజమా అన్న? రూమ్మేట్స్ కాదు బ్రదర్, అంటే చాలా టాక్ వచ్చిందన్న. చాలా మంచి ఫ్రెండ్స్ బ్రదర్, రూమ్మేట్స్ అది కాదు. ఓకే, గ్లాస్మేట్స్ ఓకే బ్రదర్, న్యాయంగా ఉంది. గ్లాస్మేట్స్, బడ్మేట్స్ ఫేర్. అతని నుంచి మీకు కాంబోలో సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యూచర్ లో? తప్పకుండా వస్తుంది బ్రదర్. అతను ప్యాన్ వరల్డ్ స్టార్ కదా ఇప్పుడు, అతని నుంచి మీకు కాంబినేషన్ లో ఒక హోప్ఫుల్లీ బ్రదర్ తొందరలో. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ వివాహ భోజనంబు నేను నా యూట్యూబ్ ఛానల్ ఎంత హిట్ అయిందో మీ వివాహ భోజనం అంతకంటే పెద్ద హిట్ అయింది. అతి త్వరలో మీరు కూడా మాకు ఫుడ్ లాగా ఇస్తారని కోరుకుంటున్నాను. తప్పకుండా బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ అన్న. Hello everyone. I'm thankful that I'm visiting this place and I want to talk to Kavya ma'am. Yay. Can I call you as Kavya only? That's my name. That'll be ideal. I am a very big fan of you ma'am. Thank you. There's no one so much beautiful as you. If you don't mind, I want to ask one question. Yes. What type of a man do you admire? Wow. I haven't heard anybody ask this romantic thing. If you don't mind only. Yeah, that's true. Honesty for me is number one. Just simply, if you're an honest person, it means a lot to me. And vegetarian. Here I am. 100% vegetarian. And that's it. Okay. Ma'am, few days ago I had posted a reel and tagged you, but maybe you couldn't see. I request you if you wouldn't mind, can you come here? I want to show you. But the reel I made on one song, an Eagle, Galante song. Was it the art, the cartoon effect? No, right? No, Okay. I have made it naturally. Okay. Should I come there to see Yes, it? thank you so much. No, my pleasure.
Oh, you're dancing in it. Okay. Wow.